హాయ్ వ్యూయర్స్, ఈరోజైతే నేను మీకు ఎంతో కమ్మనైన రుచికరమైన వాక్కాయ టొమాటో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. కమాన్, లెట్స్ గో. సో దీనికి గాను ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. 1కి 3 చప్పున వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పెట్టుకోండి. నేను వాక్కాయలు ఆల్రెడీ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నానండి. ఇవి వాక్కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 3 months బ్యాక్ స్టోర్ చేశాను. ఇప్పుడు దీంట్లోంచి కొద్దిగా ఒక కప్పు వాక్కాయలు ఆ పప్పులో వేసుకుందాం. సో దాంతోపాటు ఒక 2 టొమాటోలు పెద్ద ముక్కలు కట్ చేసుకున్నవి, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద 3 విజిల్స్ రానిచ్చుకోండి మీడియం ఫ్లేమ్లో. తాలింపుకు గాను వెల్లుల్లి కచాపిచ్చా నూరుకోండి. సో ప్రెషర్ దిగిన తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. దీన్ని ఏమి మీరు మ్యాష్ చేయొద్దు, జస్ట్ గరిటతో అలా తిప్పుకోండి. ఇప్పుడు తాలింపుకు గాను పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా కొద్దిగా మెంతులు వేసుకోండి. అవి వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని చిట్లనివ్వండి. దాని తర్వాత వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇంగువ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు. ఈ ఉల్లిపాయ క్రంచీగా అయ్యే వరకు వేయించుకోండి. ఇదే పప్పుకు హైలైట్. సో ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం చక్కగా కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కారము, కొంచెం 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని అవి లైట్గా వేగాలి, ఎక్కువ వేగితే మాడిపోద్ది కారం. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న పప్పు కలుపుకొని అంతా ఒకసారి అడుగు నుంచి పైకి కలుపుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని కొద్దిగా కావాలంటే యాడ్ చేసుకోండి. సో ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్ పెట్టుకొని మూత పెట్టుకొని అది ఉడికిన వెంటనే కొంచెం గీ వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉందండి. నేను ట్రై చేశాను, అసలు నోటికి ఎంతో రుచిగా ఉంది. వైట్ రైస్లో అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.